హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్త్ జాబ్స్ ఇన్ఫో. ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఏపీవీపీ హాస్పిటల్స్లో కొన్ని రకాల పోస్టులు అయితే తీస్తున్నారు. ఇది లాస్ట్ డేట్ వచ్చి 21వ తారీఖు 5 గంటల లోపు అయితే తీసుకుంటారు. అప్లికేషన్స్ వర్కింగ్ డేస్లోనే తీసుకుంటారు. ఇది పోస్టల్లో కూడా పంపించవచ్చు, లేదంటే మనం విడిగా వెళ్ళి ఇవ్వచ్చు. బెటర్ వెళ్ళి విడిగా ఇవ్వడము. ఈ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మనకు అక్నాలెడ్జ్మెంట్ నంబర్ ఇస్తారు, అది మనం తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం అప్లికేషన్ సబ్మిట్ చేసినట్టు ప్రూఫ్ అన్నమాట. అది అడ్రస్ వచ్చి ఆఫీస్ ఆఫ్ డిసిహెచ్ఎస్, ఈస్ట్ గోదావరి డిస్టిక్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ క్యాంపస్, కొవ్వూరు. ఈ అడ్రస్లో అయితే ఇవ్వాలి. మనం పోస్టులు పంపించిన ఈ అడ్రస్కే పంపించాలి. 21వ తారీఖు లాస్ట్ డేట్. లాస్ట్ వరకు వెయిట్ చేయకుండా ముందు ఇవ్వడమే బెటర్. ఈ పోస్టులన్నీ టెంపరీ బేసిస్ మీద తీస్తున్నారు. కాంట్రాక్ట్ బేసిస్ మీదే 1 ఇయర్ టెన్యూర్ ఉంటుంది అనమాట. 1 ఇయర్ తర్వాత మన సర్వీసెస్ బాగుంటే కనుక రెన్యువల్ చేస్తారు. ఇవన్నీ ప్యూర్లీ మెరిట్ బేసిస్. ల్యాబ్ టెక్నీషియన్ ఒక పోస్ట్ ఉంది, కాంట్రాక్ట్ బేసిస్. స్పోర్ట్స్కి రిజర్వ్ అయి ఉంది. ఇది 32,670 రూపాయల శాలరీ. ఆడియోమెట్రీ 2 పోస్టులు ఉన్నాయి, కాంట్రాక్ట్ బేసిస్. ఇది కూడా ఒక ఎస్సీకి ఒకటి ఓసీ ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. శాలరీ వచ్చి 32,670. బయోమెట్రిషియన్ బయోస్టాటిషియన్ ఒక పోస్ట్ ఉంది, అవుట్సోర్సింగ్ సింగిల్ సాలిటరీ పోస్ట్. ఇది 18,500 శాలరీ. థియేటర్ అసిస్టెంట్ ఒక పోస్ట్ ఉంది, అవుట్సోర్సింగ్. ఇది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి ఉందన్నమాట. ఇది 15,000 శాలరీ. జనరల్ డ్యూటీ అటెండెంట్స్ 22 పోస్టులు ఉన్నాయి, అవుట్సోర్సింగ్ మీద. బీసీబీకి 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 2 పోస్టులు, ఓపెన్ కేటగిరీకి 8 పోస్టులు, ఎస్సీకి 3 పోస్టులు, బీసీఏకి 2 పోస్టులు, ఫిజికల్ ఆప్థాల్మిక్కి 1, ఎస్టీకి 1, బీసీడీకి 2, బీసీఈకి 1. ఇది అవుట్సోర్సింగ్. 15,000 శాలరీ. ఆఫీస్ సబార్డినేట్ 3 పోస్టులు ఉన్నాయి, ఇది అవుట్సోర్సింగ్. ఎస్టీకి 1, ఓపెన్ కేటగిరీ 1, ఎస్సీకి 1. ఇది 15,000 శాలరీ. మొత్తం 30 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవన్నీ రోస్టర్ పాయింట్ ప్రకారమే ఫిల్ చేస్తారు. ఇది 21వ తారీఖు లోపు 21వ తారీఖు 5 గంటల లోపు సబ్మిట్ చేయాలి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి www.eastgodavari.nic.inకి వెళ్ళి మనం పూర్తి అప్లికేషన్ అయితే చదువుకోవచ్చు. రిజర్వేషన్ వచ్చి లోకల్, నాన్ లోకల్ ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చి ల్యాబ్ టెక్నీషియన్ డిఎంఎల్టీ కానీ పిఎస్సిఎంఎల్టీ కానీ చేసి ఉండాలి. ఇంటర్మీడియట్ వొకేషనల్ చేస్తుంటే కనుక 1 ఇయర్ గవర్నమెంట్ హాస్పిటల్లో అప్రెంటిస్షిప్ ఉండాలి. పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. ఒకవేళ డిఎంఎల్టీ ప్లస్ బిఎస్సిఎంఎల్టీ 2 చేస్తుంటే కనుక ఇందులో ఎక్కువ మార్క్స్ వస్తే దాన్ని కన్సిడర్ చేస్తారు. ఆడియోమెట్రిషియన్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. బీఎస్సీ ఆడియాలజీ కానీ డిప్లొమా ఇన్ ఆడియాలజీ టెక్నీషియన్ అయి ఉండాలి. బయోస్టాటిషియన్ బిఏ మ్యాథ్స్ కానీ ఎకనామిక్స్ కానీ బీఎస్సీ మ్యాథ్స్ కానీ బీఎస్సీ స్టాటిస్టిక్స్ కానీ అయి ఉండాలి. థియేటర్ అసిస్టెంట్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. మినిమం 5 ఇయర్స్ నర్సింగ్ ఆర్డర్లీగా వర్క్ చేసి ఉండాలి. జనరల్ డ్యూటీ అటెండెంట్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్ కూడా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. మ్యాక్స్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి 42 ఇయర్స్. దీనికి మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి 5 ఇయర్స్ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ అనమాట. ఇది 42 ఇయర్స్ ప్లస్ మ్యాక్సిమం 10 ఇయర్స్ కాబట్టి 52 ఇయర్స్ వరకు ఉంది ఛాన్స్. అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలి. 10th క్లాస్ బేసిస్ మీద 3 రకాల పోస్టులు 2 రకాల పోస్టులు ఉన్నాయి కదా. ఒకవేళ అన్నిటికీ పెట్టుకోవాలంటే వేరువేరుగా ఫీజు పే చేయాలి. మనం బ్యాంక్ నెంబర్ ఇచ్చారు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చారు, ఏ బ్యాంకు ఎక్కడ బ్రాంచ్ అనేది ఇచ్చారు. ఇది దేని మీద తీయాలంటే ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అని ఆ నేమ్ మీద అయితే తీయాలి. ఆ రిసిప్ట్ అయితే మన దగ్గర ఉంచుకోవాలి. ఎందుకంటే ఆ రిసిప్ట్లో వచ్చిన నంబర్ అదంతా మనం మళ్ళీ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు అప్లికేషన్ ఫామ్లో, అది ఫిల్ చేయాలి. ఓపెన్ కేటగిరీకి అయితే 350 రూపాయలు. అది ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే కనుక 250 రూపాయలు. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఏమీ పే చేయక్కర్లేదు. మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చి
టోటల్ 100 మార్క్స్ అనమాట. 75 మార్క్స్ ఏమో మనకొచ్చిన మార్క్స్‌ని 75% క్యాలిక్యులేట్ చేస్తారు. 10 మార్క్స్ ఏమో ఇయర్ ఆఫ్ పాసింగ్. ఇంకో 15 మార్క్స్ ఏమో సర్వీస్‌కి వెయిటేజ్ ఇస్తారనమాట. ఈ సర్వీస్ వెయిటేజ్ కూడా కోవిడ్, నాన్ కోవిడ్ డిఫరెంట్‌గా ఉంటుంది. నాన్ కోవిడ్‌లో వర్క్ చేస్తే గనక అర్బన్‌లో వర్క్ చేస్తే 6 మంత్స్‌కి 1 మార్క్, రూరల్‌లో వర్క్ చేస్తే 6 మంత్స్‌కి 2 మార్క్స్, అదే ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తే 6 మంత్స్‌కి 2.5 మార్క్స్ వస్తాయి. కోవిడ్‌లో వర్క్ చేసిన వాళ్ళకి 6 మంత్స్‌కి 5 మార్క్స్, 1 ఇయర్‌కి 10 మార్క్స్, 1½ ఇయర్‌కి 15 మార్క్స్. ఒకవేళ మనం 6 మంత్స్ వర్క్ చేయలేదు, 4 మంత్సో, 3 మంత్సో వర్క్ చేస్తే గనక మంత్‌కొచ్చి 0.8 మార్క్స్ ఇస్తారనమాట. కోవిడ్‌లో వాళ్ళు కోవిడ్ ఆర్ నాన్ కోవిడ్ ఇద్దరు అపాయింట్మెంట్ ఆర్డర్ పెట్టుకోవాలి. తర్వాత సర్వీస్ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. మెయిన్‌లీ కోవిడ్ వాళ్ళు ఏంటంటే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా రెడీ పెట్టుకోవాలి. ఆ టైంలో మనం వర్క్ చేసిన టైంలో మనం ఆ బ్యాంక్ అకౌంట్‌కి సాలరీ పడుతుంది కదా! అది చూస్తారనమాట. ఇది ఖచ్చితంగా చెక్ చేస్తారు జెన్యూనిటీ కోసం. ఏదైనా ఫేక్ సర్టిఫికేట్ పెడితే గనక దానికి మళ్ళీ ఫై క్రిమినల్ కేస్ అవుతుంది. తర్వాత ఒక 5 ఇయర్స్ వరకు మనం ఏ పోస్ట్‌లకి అప్లై చేసుకోవడానికి ఉండదు. నెక్స్ట్ వచ్చి టెన్యూర్ ఆఫ్ అపాయింట్మెంట్. ఇది 1 ఇయర్ టెంపరరీగా 1 ఇయర్‌గా తీసుకుంటున్నారు. 1 ఇయర్ తర్వాత రెన్యువల్ చేస్తారు. సర్టిఫికేట్స్ అన్ని సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికేట్సే. ఎస్ఎస్సి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసము, పాస్ సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ప్రిస్క్రైబ్డ్ పోస్ట్ కన్సర్న్డ్, తర్వాత ప్రూఫ్ ఆఫ్ అపియరెన్స్ ఫర్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మనం మెయిన్ క్వాలిఫికేషన్ అనమాట, మార్క్స్ మేమో, తర్వాత పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయిన సర్టిఫికెట్, అప్ టు డేట్ రెన్యువల్స్ ఉండాలి. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి. ఒకవేళ మనం ప్రైవేట్‌గా డైరెక్ట్‌గా 10th కడితే గనక రెసిడెన్స్ సర్టిఫికెట్ పెట్టాల్సి వస్తుంది. అది కూడా మనకు అప్లికేషన్ ఫామ్‌లో ఇచ్చారు. దాన్ని మాత్రమే డౌన్లోడ్ చేసుకొని మనం సంతకం పెట్టించుకోవాల్సి వస్తది. తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్, ఓసీ వాళ్ళు ఒకవేళ ఈడబ్ల్యూఎస్‌లో వస్తే గనక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పెట్టాలి. అది కూడా రీసెంట్ ఇయర్‌దే పెట్టాలి. పాతది యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అట్లా ఏమన్నా ఉంటే సదరన్ సర్టిఫికేట్ పెట్టాలి. తర్వాత ఏదైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి సంబంధించిన సర్టిఫికేట్ పెట్టాలి. తర్వాత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒకవేళ మనం సెలెక్ట్ అయితే హెడ్ క్వార్టర్స్‌లో ఉండాలి. తర్వాత మనం ఏదైనా మిస్టేక్ చేసినా కరెక్ట్‌గా టైంకి అవి పాటించకపోయినా మధ్యలో తీసేసే రైట్ వాళ్ళకి ఉందన్నమాట. ఫుల్ డీటెయిల్స్ కోసము వెబ్సైట్ అయితే చెక్ చేయండి. డిపార్ట్మెంట్ ఇందాక నేను చెప్పానుగా మనము సెల్ఫ్ అటెస్టేషన్ చేసి సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తాము. అంతా కరెక్ట్‌గానే పెట్టాను. ఏమీ ఫేక్ పెట్టలేదని. అట్లా పెట్టినప్పుడు ఏదన్నా అందులో ఫేక్ వాళ్ళు ఏమన్నా ఐడెంటిఫై చేస్తే గనక దానికి క్రిమినల్ కేస్ అయితే ఫైల్ చేస్తారు. ప్లస్ ఒక 5 ఇయర్స్ వరకు మనం ఏ పోస్ట్‌లకి అప్లై చేసుకోవడానికి ఉండదు. డిపార్ట్మెంట్ డెసిషన్ అంటే ఇది ప్యూర్‌లీ మెరిట్ బేసిస్ మీదే ఉంటుంది. మనకొచ్చిన క్వాలిఫైయింగ్ మార్క్స్‌ని బట్టి ఇవన్నీ సర్వీస్ మార్క్స్ ప్లస్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అన్నీ కలిపి మెరిట్ ఇస్తారు. దాంట్లో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌లో ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే పెట్టుకోవచ్చు గ్రీవెన్సెస్. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్, దాని తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇస్తారు. ఇదొచ్చి సర్వీస్ సర్టిఫికేట్ మాట. సర్వీస్ సర్టిఫికేట్ మనం ఇందులోంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి మనం సైన్ పెట్టించుకోవాలి. డిఎంఎండ్హెచ్ఓ గాని, డీసీహెచ్ఎస్ గాని. ఇదొచ్చి రెసిడెన్స్ సర్టిఫికేట్. కొంతమంది ప్రైవేట్‌గా చదివిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఇదే డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఫిల్ చేసి సైన్ పెట్టించుకొని ఇవ్వాలి. అప్లికేషన్ ఫామ్ ఒకసారి చూపిస్తాను. అప్లికేషన్ ఫామ్ కూడా ఈ వెబ్‌సైట్‌లోనే ఉంది. అప్లికేషన్ ఫామ్ ఇది. ఫర్ ద పోస్ట్ ఆఫ్ దేనికి పెడుతున్నాం అనేది ఒకవేళ 2, 3 పోస్టులకి మనం ఏమన్నా పెట్టుకుంటే గనక సెపరేట్ అప్లికేషన్స్ ఎయ్యాలి. సెపరేట్‌గా ఫీజు కట్టాలి. మనం ఏ పోస్ట్‌కి పెడుతున్నాం అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. మన ఫోటో అటాచ్ చేస్తాం ఇక్కడ. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, జెండర్, ఫాదర్ నేమ్ ఇవి ఉన్నవన్నీ ఫిల్ చేయాలన్నమాట. ఇదిగో 11ది వచ్చి డీడీ పర్టికులర్స్. ఇప్పుడు డీడీ తీసాం కదా! డీడీ నంబరు, డేటు, అమౌంట్. తర్వాత రిసిప్ట్ కూడా మన దగ్గర ఉండాలి. యాడ్ చేయాలి దీంట్లో. తర్వాత మనం పాస్ అయిన 10th, ఇంటర్, వొకేషనల్ లేదంటే డీఎంఎల్టీ గాని అట్లా ఏమన్నా ఉంటే అవన్నీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. మనం ఒకవేళ సర్వీస్ ఉంటే గనక ఇన్ సర్వీస్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తాము. 4th క్లాస్ టు 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ ఎక్కడెక్కడ చదివామనేది ఇక్కడ యాడ్ చేస్తాము. చెక్ లిస్ట్ అన్నమాట. ఇవన్నీ ఉన్నాయా లేదా? ఎస్ఎస్సి
లేటెస్ట్ క్యాస్ట్, లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ ఉంటే కనుక ఎస్ పెడతాము. ఈడబ్ల్యూఎస్ అందరికీ ఉండదు. ఓపెన్ కేటగిరీలో కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు పెడితే ఎస్ పెడతారు, లేదంటే నో. రిలేటెడ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఒకవేళ సదరం సర్టిఫికెట్ ఉంటే అది, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే అది, కొన్ని స్పోర్ట్స్ మీద కూడా ఉన్నాయి పోస్టులు. స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఒకవేళ ఉంటే కనుక 4th to 10th ఒకవేళ పెడితే కనుక ఆల్ మార్క్స్ మేము ప్రొవిజనల్ది సర్టిఫికెట్, తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అయితే ఉండాలి. సర్వీస్ సర్టిఫికెట్ అదే మనం ప్రీవియస్ సర్వీస్ ఏదైనా పెడితే అది ఖచ్చితంగా సంతకం అయితే పెట్టించి ఉండాలి. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో దానికి అటాచ్ చేసి ఉండాలి. డీడీ డీటెయిల్స్ ఆల్రెడీ తీసాం కదా, దాన్ని ఒక దీంతో పాటు పిన్ చేయాలన్నమాట. ఇక్కడ మనం డిక్లరేషన్ ఇస్తాం, మనం సైన్ పెట్టి నేను అన్నీ కరెక్ట్గానే ఇచ్చాను అనేది ఇవ్వాలన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.